అక్కడ ఉన్నటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే రవి ఆత్మకారకుడు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు, ధైర్యాన్ని పెంచుతాడు, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుతాడు. అలానే కుజుడు కనుక తీసుకుంటే శక్తిని ఇస్తాడు, ఆవేశాన్ని ఇస్తాడు. బుధుడిని కనుక తీసుకుంటే మాట్లాడేటటువంటి మాటలలో పటుత్వాన్ని ఇస్తాడు. శుక్రుడిని కనుక పరిశీలించినట్లయితే సుఖాలను, సంతోషాలను, ఆనందాన్ని అన్నిటిని ఇస్తాడు. సో ఈ అన్ని గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశిలోనే జరుగుతున్నప్పుడు వీటి యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి మీ జన్మరాశిలో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఆవేశాన్ని గనక అదుపులో పెట్టుకున్నట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత సోషల్ స్టేటస్ కానీ, కెరీర్ వైజ్గా కానీ, ప్రేమ కానీ, డబ్బు రంగాలలో ఆకస్మికమైన మార్పులు వస్తూ ఉంటాయి. రాహువు ఏం చేస్తాడంటే ఆంక్షలు పెంచుతూ ఉంటాడు. రవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటాడు. శుక్రుడు ఆకర్షణను పెంచుతాడు. కుజుడు ఆవేశాన్ని కానీ, పోటీతత్వాన్ని కానీ పెంచుతాడు. బుధుడు మీ యొక్క మాటల ప్రభావాన్ని మరలా రెట్టింపు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు ఒక నిర్ణయం కానీ, ఒక సంతకం కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి స్థితికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తీసుకువెళ్ళగలరు. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడైనా, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద సంతకం పెట్టేటప్పుడైనా అనేక సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక గురుడి యొక్క ప్రభావం కూడా బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంది. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే అసలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటటువంటి మాటల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. మీరు మాట్లాడేటటువంటి మాటల వల్ల లాభము లేదా నష్టము రెండూ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మాట్లాడే మాట మంచిదైతే లాభం కలుగుతుంది, మాట చెడ్డదైతే నష్టం కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా చిన్న అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీకు వీలైతే పేదవాళ్ళకు అన్నదానం చేయటం చాలా మంచిది. ఇక 21వ తేదీ రాత్రి 7:06 నుంచి 23వ తేదీ రాత్రి 10:11 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితానికి నాంది పలికేటటువంటి విధంగా ఉండబోతుంది. ఎందుకు అంటే